హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదైతే మేము శివాలయంకి వచ్చినాం. ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అందుకైతే శివాలయంకి వచ్చినాం. చూడండి, మేము వచ్చిన దానికన్నా చాలామంది ముందు వచ్చేసినారు. ఎంతమంది వచ్చినారో అప్పుడు ఎన్ని దీపాలు పెట్టేసినారో. మేమైతే ఇప్పుడే వచ్చింది. నాగల పుట్టుకు దీపం పెట్టుకోవాలని వచ్చినాం. ఇక్కడ చూడండి, తులసి చెట్టు దగ్గర కూడా దీపాలు అన్నీ పెట్టేసినాడు. ఉదయం చూడండి, ఇప్పుడైతే నాగలపల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వర్షం పడింది కాబట్టి అంతా గజిబిజిగా ఉన్నది. మా అమ్మ అయితే ఇప్పుడు దీపం పెట్టేదానికైతే స్టార్ట్ చేసింది. చూడండి, ఇప్పుడైతే దీపం పెడుతుంది. అందరూ అయితే ఇప్పుడు ప్రదక్షిణ వేస్తున్నారు గుడి చుట్టూరు. నేనైతే రివర్స్ వెళ్తున్నా. ఇప్పుడైతే రాండి, గుడి లోపలికి వెళ్దాం. ఇప్పుడు మీకు దేవుని చూపిస్తారా అండి. ఇక్కడ చూడండి, ఈశ్వర స్వామి. ఇక్కడైతే పార్వతి దేవత. ఇప్పుడైతే మా అమ్మ దీపం పెట్టేసింది, పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే నైవేద్యం పెడుతుంది. నైవేద్యం ఏంటంటే బెల్లము, అన్నం, నూగులు, సొద్దలు, అంటుపండు. ఇప్పుడైతే నైవేద్యం తీసుకొని తినేసినాం. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ శివాలయంలోనే మళ్ళీ శివుడికి ఈసారి దీపం పెట్టాలి. ఇప్పుడైతే వెళ్తున్నాం. చూడండి, వర్షం పడేయగలుగుతుంది. ఎట్లా నీళ్ళు అన్నీ ఎట్టున్నాయో, బురద నీళ్ళు మొత్తం. చూసాను కదా ఫ్రెండ్స్, మా మెయిన్ రోడ్ మీద అయితే రోడ్ వేస్తున్నాడు. కంపలన్నీ పెట్టున్నారు ఇక్కడ. చూడండి, అప్పుడున్న దానికన్నా ఎక్కువ లాంగ్ వేసినాడు. అంతా బాక్సులు వేసేసినాడు, నీళ్ళు పడితే గట్టి పడేదానికి రోడ్ అంతా. చూడండి ఇట్టున్నదో, అది మెయిన్ రోడ్డు. చూడండి, అంతవరకు అయితే బాక్స్లు వేసినట్టు ఇక్కడ అయితే వేల. ఎందుకంటే ఇక్కడ 2-3 రోజులు అవుతుంది రోడ్డు వేసి. వర్షం పడుతుందని వేల పని కూడా జరగడంలా. మా అమ్మ అయితే కనిపించిన వాళ్ళందరికీ ప్రసాదం పెడతా వస్తుంది. వర్షం పడుతుందని పని అయితే ఆపినాడు. చూడండి, ఇంతవరకే వేసినాడు. ఇంకా మీకు చూపిస్తాను ఇప్పుడు ఎదురుగా అదంతా రోడ్డు వేయాలి. ఇంకా బండ్లు అయితే ఇప్పుడు ఆ ట్రెండింగ్ ఉన్నది కదా, ఆ ట్రెండింగ్ దగ్గర నుంచి అయితే బండ్లు అన్నీ పోతున్నాయి. కాళ్ళు అయ్యేం పోలేదు. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. చూడండి, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళాలి. ఈ వీడియో ఇప్పటికి ఇంకా అయిపోలా, ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా చూస్తూనే ఉండండి. అంతవరకు హాయ్ ఫ్రెండ్స్, చూసినాడు కదా, ఇప్పుడైతే సాయంత్రం అయితే అయిపోయింది. చూడండి, ఇప్పుడైతే దీపాలు పెట్టేదానికి మళ్ళీ ఇక్కడ పూజ అంతా తయారు చేసేసినాం వస్తువులన్నీ. ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలి. వెళ్తున్నాం, ఇంకా గుడికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే టైం అయితే 5:30 అయింది. ఆడికి వెళ్ళేటప్పటికి 6 అట్ట అవుతుంది, ఒక 30 మినిట్స్ అట్ట. ఆడివి ఇంకా దీపం స్టార్ట్ చేసేవాడికి 6:30, 7:30 అయితే అయిపోతుంది టైము. మా ఇంటికి వచ్చేప్పటికి 8 అట్ట అవుతుంది. చూడండి, ఇప్పుడైతే గుడికి అయితే వచ్చేసినాం. చూడండి ఎంతమంది ఉన్నాడు. మేము రాకమంది ఇంతమంది వచ్చేసినాడు. మేము కానీ ఇంకొంచెం లేట్ అయి ఉంటే అయిపోయి ఉంటాం. ఏందో కొత్తగా కట్టినాడు ఫ్రెండ్స్, నాకైతే ఇప్పటివరకు తెలియదు.
చూసినాడు కదా తారు లేగా వేసినాడు కదా, అది రగిలిస్తారంట. రగిలిస్తే దాని కింద 3 మాటలు అట్ట ఇట్ట తిరగాలి. తిరిగితే మనం అనుకునేది జరుగుతుందంట. చూడండి ఎంతమంది వచ్చినాడు. ఇంకొంచెం లేట్ అవి ఉంటే అసలు ప్లేస్ కూడా ఉండదు. సో 10 మంది అయితే వచ్చేసినాడు అప్పుడే. బయట చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. ఇంకా వస్తున్నాడు వచ్చేవాళ్ళు. చూడండి అది చూపిస్తున్నా. అది ఇప్పుడైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే చూస్తున్నా. మీ ఊళ్ళో అట్లా శివాలయం అంటే అట్లా చేస్తే మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మా అమ్మ అయితే దీపం పెట్టేదానికి చూడండి వెళ్ళిపోయింది. చూడండి ఇప్పుడు మా అమ్మ ఎట్ట పెట్టిందో దీపం. చూడండి ఇక్కడైతే అయ్యప్ప స్వామిలో అయ్యప్పని పూజిస్తున్నాడు. చూడండి ఎప్పుడైతే అయ్యప్ప స్వామిలో అయితే ఇక్కడ దీపం పెడుతున్నాడు. ఉన్న కొద్దీ అయితే పెరుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇంకా అసలు తగ్గడంలా. మా అమ్మ అయితే అప్పుడే దీపం పెట్టేది అయిపోయి ఇప్పుడైతే ప్రసాదం పెడతారు అందరికీ. చూడండి ఇప్పుడైతే అయ్యప్పని ఊరేగింపుతున్నాడు గుడిలోనే ఎంత మంచి చూడండి. అసలైతే రగులుకోవడం లేదు. ఎంత ట్రై చేసినా రగలడంలా. చూడండి రగిలిచ్చిన 2 నిమిషాలకి అంతా కాలిపోయి అంత కింద పడుతుంది. ఇంకా దాని కింద నడిచేటప్పుడు కానీ మీద పడితే ఇంకా అయిపోయి చూడండి అట్ట పడుతుంది. చూడండి ఇటు అట్టయితే పని కదలదని ఈ పక్క నుంచి ఇంకొక పూజారి అయితే ఈ పక్క దీపంలో నుంచి అంతా రగలబెట్టేసినాడు. పని అవ్వదని దాంతో అయితే చిన్నగా వస్తుందని. చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే పెట్టేసినాడు. చూడండి ఈ పక్క పెట్టేటప్పటికి ఆ పక్క అంతా రగిలికొని అంతా వచ్చేసింది, అంతా అయిపోయింది. చూడండి ఇప్పుడైతే అయ్యప్ప స్వామి చూడండి అయ్యప్పని పెట్టుకొని ఇప్పుడు తిరుగుతున్నాడు. ఇట్ట 3 మాటలు తిరుగుతారు. ఫస్ట్ అయ్యప్ప స్వామి తిరిగిన తర్వాత మళ్ళీ మనం తిరగాలి దాని కింద 3 మాటలు. అందరూ వీడియోలన్నీ రెడీగా పెట్టుకొని తీసేస్తున్నాడు. ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే రెండోసారి తిరుగుతున్నాడు. 3 మాటలు తిరిగేస్తారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఊళ్ళో కూడా ఇట్లా శివాలయం ఉంటే ఇట్లా చేస్తూ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి చేస్తున్నాను లేదు. చూడండి ఇప్పుడైతే 3 మాటలు అయిపోయింది. వస్తుంది గుడి చుట్టూరు అడ్డలిపోయి. చూడండి అట్లా సాములు వెళ్ళిపోయిన పాటిని ఈ పక్క చూడండి ఈ పక్క చూడండి ఇట్లా వస్తారు. ఇప్పుడు నేనైతే దూరేసినట్టు 3 మాటలు. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ దూరేసినాను. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకా చూడండి అసలు అయిపోయిన కూడా అయిపోలేదు. చూడండి ఒక్కడో స్పేస్ లేదు. వేరే వాళ్ళు వచ్చినప్పుడు దీపం పెట్టాలంటే ఇంకెట్టో. ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి దద్దోజనం, పులిహోర, కేసరి అన్నీ పెట్టేసినారు ప్రసాదంగా. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం.
చూడండి వస్తా ఉంటారు పౌర్ణమి అని చెప్పి ఒకసారి చందమామ చూడండి ఎంత బాగున్నాడు. ఇంటికి వచ్చేసినాం. మేము రాకముందే అయితే మా అన్నయ్యతో వచ్చేసినాడు. చూడండి గేట్ కూడా ఓపెన్ చేసి పెట్టాడు. ఇంకైతే గేట్ వేసేసాం. ఈ వీడియో ఇంకటికి ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.